అందరికీ. లాస్ట్ వీడియోతో మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి అన్ని వీడియోస్ చూడడం జరిగిందండి. ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్ సమిట్స్కి ఏమేమి జరిగాయో సమిట్స్, అందులో ఏమేమి కన్క్లూజన్స్ తీసుకున్నారో వాటన్నిటి గురించి తెలుసుకుందాం. 1962లో సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ అనేది రాశారండి. ఆ బుక్ రాసింది ఎవరంటే రేచల్ క్యార్సన్ అనే ఆవిడ సైలెంట్ స్ప్రింగ్ బుక్ అని రాసింది. దేనికి రిలేటెడ్ అంటే DDT ఫెర్టిలైజర్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ మీద ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్కి సంబంధించి ఒక బుక్ అనేది రాసింది. దాని తర్వాత నుంచే ఎన్విరాన్మెంట్ మీద మనం చేసే వాటికి ఎఫెక్ట్ అయితే ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ 1972లో ద లిమిట్స్ టు గ్రోత్ అనే బుక్ని క్లబ్ ఆఫ్ రోమ్ అనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ద లిమిట్స్ టు గ్రోత్. ఈ రెండు అనేది ఇంపార్టెంట్ బుక్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సమిట్స్. అసలు ఏమేమి సమిట్స్ జరిగాయో అనేది చూద్దాం. అప్పటి వరకు సమిట్స్ అనేవి, కన్వెన్షన్స్ అనేవి ఏమీ జరగలేదు. ఫస్ట్ టైం 1972లో June 5 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక మీటింగు స్టాక్హోమ్, స్వీడన్లో జరిగింది. అప్పటి వరకు ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం ప్రివెన్షన్స్ అవి తీసుకోవాలి, వాటిని కాపాడాలి అని చెప్పని ఏమి అనుకోలేదు. ఎప్పుడైతే 1962లో 72లో బుక్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగాయో అప్పుడు 1972లో యునైటెడ్ నేషన్స్ అనేది మనం మీటింగ్ జరగాలి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇష్యూస్ని మనం డిస్కస్ చేసుకోవాలి అని ఒక మీటింగ్ అయితే పెట్టింది June 5. ఎక్కడ అంటే స్వీడన్లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్. అప్పుడు ఒక డిక్లరేషన్ తీసుకున్నారంటే, అంటే ఆ మీటింగ్కి మెయిన్ వచ్చి ఓన్లీ వన్ ఎర్త్, మనకి ఒక ఎర్త్ అనేదే ఉంది, దాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పని ఒక డిక్లరేషన్ స్లోగన్ అయితే తీసుకున్నారు, ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పని. ఈ మీటింగ్లో ఉన్న కన్క్లూజన్స్ అంటే మీటింగ్ జరిగాక ఏవైతే మీటింగ్స్ ఎండింగ్లో కన్క్లూజన్స్ అనేవి తీసుకుంటారంటే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ అనేవి చేయాలి, లేదా కొన్ని రూల్స్ని, ప్రిన్సిపల్స్ని తీసుకోవాలి, ఇలాంటి కన్క్లూజన్స్ అనేవి తీసుకుంటారు. ఈ మీటింగ్లో వచ్చేసి UNEPని ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందనమాట. ఈ మీటింగ్ UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీ, కెన్యా హెడ్ క్వార్టర్స్గా UNEP అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 26 ప్రిన్సిపల్స్ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 26 ప్రిన్సిపల్స్లో మనం ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా కాపాడాలి, మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి, వాటి గురించి ఒక 26 ప్రిన్సిపల్స్ అనేవి అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత ఆ మీటింగ్ జరిగాక ఒక 10 years అయిపోయింది. మరి ఆ మీటింగ్స్ని ఫాలో అవ్వారో లేదో, ఏం జరిగిందని చెప్పని రివ్యూ తీసుకోవడం కోసం, అంటే వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేయడం కోసం అని చెప్పని 1982లో ఒక కమిషన్ని అపాయింట్ చేశారు. 1982లో దానికి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే బ్రూట్ల్యాండ్లో జరిగింది. అందుకే ఆ మీటింగ్ని బ్రూట్ల్యాండ్ కమిషన్ అంటాం, లేదా ద వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇలా కూడా అడగచ్చు, ద వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని అడిగినా, బ్రూట్ల్యాండ్ కమిషన్ అని అడిగినా రెండు ఒకటేనండి. అక్కడికి వచ్చి థీమ్ వచ్చి, అంటే దాని థీమ్ వచ్చేసి అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పని థీమ్ అనేది తీసుకున్నారు. అదే మీటింగ్లో ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన డెఫినేషన్ ఇవ్వడం, అసలు ఆ మీటింగ్లోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ ఏవైతే మనకి రిసోర్సెస్ ఉన్నాయో, ఎన్విరాన్మెంట్ వచ్చే రిసోర్సెస్, అవి మనం వాడుకుంటూ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉంచాలి. అంటే మన ఇప్పుడు ఉన్నవి అన్నీ మనకే కాదు, ఫ్యూచర్కి కూడా ఉంచాలి అని చెప్పేదే సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వీడియోలో మనం ఎర్త్ సమిట్స్ గురించి చూద్దాము. 3 ఎర్త్ సమిట్స్ అనేవి ఉన్నాయి. 1992లో, 2002 అండ్ 2012 ఎర్త్ సమిట్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి అండ్ వాటి యొక్క కన్క్లూజన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ అండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.